హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పొలం దగ్గర అండి. ఇక్కడ మేము పొలం దగ్గర మొలక చల్లడానికైతే వచ్చామండి. ఇవి 3 మూటలు. ఇవి వచ్చేసి లింగాలండి. ఇవి రాళ్ళు కొంచెం నీట్గా కడిగి వీటికి పసుపు కుదించి బొట్లు పెట్టాలండి. బొట్లు నీట్గా కడిగా చూడండి. పసుపు రాయాలండి మంచిగా నీట్గా. మీరు కూడా ఇలా చేస్తారండి. మండే మీరు తల్లి రోజు మొలక చల్లితే మీరు కూడా ఇలానే చేస్తారండి. మేమైతే ఎప్పుడు ప్రతిసారి ఇలానే చేస్తామండి. ఇలా లింగాలు పెట్టి పసుపు కుదించి మంచిగా బొట్లు పెడతామండి. పెట్టిన తర్వాత అక్కడ ఒక దగ్గర పెడతాము. ఒక వరానికి కొంచెం పైకని పెట్టి అక్కడ కొంచెం మొలక చల్లి దండం పెట్టుకోవాలి. నారు మంచిగా పట్టాలని చెప్పి. గాలి మాత్రం బాగా గాలి వస్తుంది. ఇరిమినేషన్ ఏం కదా బంగారం అవును. కుంకుమ ఇక్కడ కొంచెం బొట్టు పెట్టుకున్నానండి. బొట్టు పెట్టుకొని అది పెట్టి నేను లింగాలకు బొట్టు పెడుతున్నాను ఇప్పుడు. కుంకుమ బొట్లు ఇలా పొలం దగ్గర కూర్చొని మంచిగా ఈ విధంగా చేస్తుంటే భలే అనిపిస్తుందండి. ఒకటిగా అన్నీ ఇలా బొట్టు పెట్టుకోవాలి. మంచిగా పసుపు మంచిగా పూసి బొట్టు పెట్టుకోవాలండి. అదే అలా మూల పెట్టుకుంది అయితే నీట్గా చేస్తున్నా వరం దగ్గర పెట్టి ఆడ ఇంకా కొంచెం వంట వేసి పొలంలో ఉన్న వంట తీసి పక్కకేసి దానిపైన పెట్టాలి. ఇలా 3 పెట్టుకున్న తర్వాత ఇక మనం మొలక చల్లుకోవాలండి. కొంచెం లింగాల దగ్గర మొలక చల్లుకోవాలి. ఇలా మొలక చల్లుకొని దండం పెట్టుకోవాలి. నారు బాగా పట్టాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఈ మడిలోనే మొలక చల్లాలండి మేము. మొలక ఇలా చల్లుకోవాలి. ఇలాంటి 3 మట్టలు చేయాలండి. 3 మట్టలు చేసిన తర్వాత ఒక మట్టకి ఇట్లా చల్లుకోవాలి. మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా చల్లాలండి. ఎందుకంటే మనం మళ్ళీ తొక్కకూడదు కదా. తొక్కకుండా చల్లాలంటే మధ్యలో గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ నుంచి అటువైపు ఇటువైపు చల్లుకోవాలి.
చూడండి ఎంత హైట్ ఉందో. తాడి చెట్టు ఎంత ఎత్తుందో అంత హైట్ ఉంది. అది చూడండి తాడి చెట్టుకు సమానంగా ఉంది. ఇంత పెద్ద ఈత చెట్టు నేను అసలు ఎక్కడ చూడలేదండి. భలే ఉంది ఈత చెట్టు మాత్రం. నేను చిన్న చిన్న ఈత చెట్లు. ఇవి వచ్చేసి తాటికాయలండి. ఇలా తాటికాయలు ఉన్నప్పుడు తాటి చెట్ల కింద అయితే ఉండకూడదండి. అవి వచ్చి మీద పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. తాటి పండ్లు మీకు ఎంతమందికి ఇష్టం అండి? తాటి పండ్లు చాలా బాగుంటుంది, స్వీట్గా బాగా స్వీట్ ఉంటుంది. కాకపోతే అందులో పురుగులు కూడా ఉంటాయండి, అవి చూసుకొని తినాలి. ఫస్ట్లో నేను తినేదాన్ని, కాకపోతే అందులో పురుగు చూసిన కానీ నేను తినట్లేదు. ఆ తాటి చెట్టు అది ఆ తాటికాయ అయితే ఇప్పుడే పడిందండి, నేను అక్కడ ఉండగానే పడింది. అన్నీ పక్కకేసి కాలబెట్టినామండి, ఎందుకంటే మళ్ళీ ఉంటే మళ్ళీ దున్నడానికి కష్టమవుతుంది కదా అని చెప్పి మేము అన్ని తీసి పక్కకేసాము. తాటికాయలన్నీ వేసి పక్కకేసి తాటాకులు వేసి అందులో కాలబెట్టినామండి, మళ్ళీ గింజలు గింజ వాడకుండా ఉండడానికి. చూడండి ఈత చెట్టు తాటి చెట్టు కలిసిపోయినాయి రెండు. తాటికాయలు ఉండే టైంలో తాటి చెట్ల కింద అస్సలు ఉండకూడదండి. అవి పండ్లు పడుతున్నాయి కాబట్టి రాళ్ళ కింద పడతాయి. ఇది వచ్చేసి చిన్న ఈత చెట్టు. ఒక్కసారి అయిందండి ఇది కళ్ళు. మాకైతే తాటి చెట్టు ఈత చెట్టు ఫుల్ కళ్ళు అండి. ఎప్పుడో ఒకసారి మాత్రమే కళ్ళు అనేది కాదు, కానీ ఎప్పుడు కళ్ళు డైలీ కళ్ళు అయితేనే ఉంటుంది. ఏదో ఒక టైంలో మాత్రమే కళ్ళు రాదు, కానీ ఎప్పుడు కళ్ళు ఉంటూనే ఉంటుంది. ఓకే అండి, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.